సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయితే కొనసాగుతోంది. సమావేశంలో సీఎస్ శాంతకుమారి మంత్రులు పాల్గొన్నారు. 2 రోజుల పాలన 6 గ్యారంటీ హామీలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, సచివాలయంలో మంత్రులతో అయితే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజులలో ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని మున్సిపాలిటీలలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల నుంచి 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. దాదాపుగా 1,25,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. దాంట్లో ఎక్కువగా 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు వాటికి సంబంధించి సీఎం సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను నోడల్ ఆఫీసర్గా నియమించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 5 జోనల్ కమిషనరేట్లకు సంబంధించి కూడా 5గురిని స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు డిప్యూటీ సీఎం పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దామోదర నరసింహ, మరికొంతమంది మంత్రులు కూడా ఈరోజు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రజాపాలనకు సంబంధించి ఒక వెబ్సైట్ను కూడా సీఎం ప్రారంభించారు. ఆ వెబ్సైట్లో ప్రతి దరఖాస్తుని కూడా అప్లోడ్ చేసే విధంగా ఇప్పటికే సీఎం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 17వ తేదీ వరకు ఆ దరఖాస్తులన్నింటినీ కూడా వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి సిఎస్ నుంచి కూడా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళడంతో ఇప్పుడు జిల్లాలో యంత్రాంగం అంతా కూడా దరఖాస్తులు అప్లోడ్ చేసే పనిలో ఉన్నారని చెప్పాలి. ఇక ఆ దరఖాస్తులు వచ్చాయి, కానీ మరి వాటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఈరోజు సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అమలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్తుంది. ఇప్పటికే 2 గ్యారెంటీ హామీలను అమలు చేశారు. ఇక రాబోయే రోజులలో అమలు చేసిన గ్యారెంటీ హామీలకు సంబంధించి ఈరోజు చర్చ జరగబోతుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొన్ని గ్యారెంటీ హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అందులో భాగంగానే వీటిని ముందుగా అమలు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే ప్రారంభించే అవకాశాలన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం దేనిపై దృష్టి సారించి మరి నెక్స్ట్ గ్యారెంటీని అమలు చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం వర్గాలు మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించి సీరియస్గా అయితే డిస్కషన్ నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఎక్కువగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినాయి కాబట్టి వాటిని త్వరితగతిన ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ స్టేటస్ ఏంది తెలుసుకునే విధంగా కూడా వెబ్సైట్ రూపొందించారు. ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఆ స్టేటస్ ఏంటి అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ నెల రోజుల పాలనకు సంబంధించి కూడా మంత్రులు వివిధ ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేశారు. వాళ్ళ అవుట్పుట్ని కూడా తీసుకున్నారు. ఏ శాఖలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సినవి ఏంటి అనేది కూడా ఈరోజు అధికారుల ముందు ఉంచబోతున్నారని చెప్పాలి. ఇక రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డులు గత ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు కాబట్టి వాటిని అన్నిటిని కూడా మరి ఎప్పటి నుంచి రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు. ప్రజాపాలన దరఖాస్తులు హామీల అమలుపై సమీక్ష జరుగుతున్న నేపథ్యంలోనే నెక్స్ట్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు ఏదైతే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడం జరిగిందో ఇవైతే ఈ వారం లోపలైతే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా ఒక పక్కనైతే వినిపిస్తున్నది, ప్రచారాలు అయితే జరుగుతున్నవి. దీంతో పాటుగా మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఒక రైతు బిందు గానీ రుణమాఫీ గురించి అయితే విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. రైతుల సైడ్ నుంచి కూడా ఒక ఆందోళన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికే రైతు బంధు పడింది అనేది కూడా వినిపిస్తుంది. మెయిన్ గా రైతు బంధుకు సంబంధించి కూడా ఈ రోజు ఏమైనా ఒక డిక్లరేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారా? ప్రధానంగా రైతు బంధుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయా శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చారు. రైతు బంధు కూడా రైతుల అకౌంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ క్రాప్కి సంబంధించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఇప్పటికే కొంతమంది రైతులకు మాత్రమే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. మిగతా చాలామంది 5 ఎకరాలకు పైబడినటువంటి రైతులకు సంబంధించి
ఇప్పటికీ కూడా రైతు బంధు పడలేదన్నది అయితే చాలామంది రైతులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఈరోజు డిస్కషన్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రైతు బంధు ఇప్పట్లోగా అందరు రైతులకు వేస్తారు అనేది కూడా చూడాలి. ప్రభుత్వం మాత్రం రాబోయే రోజుల్లో రైతు బంధుకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం చెప్తూ వస్తున్నారు. మరి ఆ దిశగా కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది జనకి. ఎస్ అంటే ఇక్కడ 1 ఎకరమా లేకపోతే 5 ఎకరాల 10 ఎకరాలు అనేది కూడా చాలా మందికి రైతులకైతే ఒక రకంగా అయితే కన్ఫ్యూజన్ నెలకొంది సునీల్. ఎస్ ఒకసారి అయితే మనకు ఒక ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఒకసారి నేను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాను బీఆర్ఎస్ నేతలతో అందరితో కూడా, తర్వాత రైతు బంధు ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎస్ ఈ నేపథ్యంలోనే మనం ఐన్యూస్ లో కూడా చర్చ కూడా చేపట్టిన సందర్భంలో చాలా మంది రైతులు కాల్స్ చేసినప్పుడు కూడా ఇదే ప్రకారం వినిపిస్తున్నది. ఎందుకు మేము రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాము, ఎస్ సీఎం కేసీఆర్ లాగే మళ్ళీ చేస్తున్నారు అనేది కూడా రైతుల సైడ్ నుంచి వినిపిస్తున్న వాదనగా మనకి తెలుస్తుంది. సో వీటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకుంటారా? అంటే రైతులు సుదీర్ఘంగా అయితే ఒక ఊహాగానాలతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మేము వరి పెట్టుకుంటున్నాము, వాటికి పెట్టుబడులు కావాలి అని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతు బంధుకు సంబంధించి కూడా ఈరోజు ఒకవేళ చర్చించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది రైతులు దానికి సంబంధించి చాలా హోప్ పెట్టుకున్నారు. అధికారంలోకి రాగానే ఖచ్చితంగా తమ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు చాలా మంది రైతులకు 5 ఎకరాలకు పైబడినటువంటి రైతులకు ఇంకా రైతు బంధు అందలేదు. దానికి సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఈ సీజన్కి మాత్రం వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలలో దానికి రైతు బంధుపై పూర్తి స్థాయిలో విపక్షాలు అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత దానికి సంబంధించి టారిఫ్ ఏమైనా పెడతారా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం గతంలో ఎంతమంది రైతులకు ఇచ్చారు దాన్నే ఈసారి కూడా రైతు బంధు అమలు చేయబోతున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటి కొంతమందికి పడినాయి కాబట్టి ఎక్కువ మంది రైతులకు ఇంకా రావాల్సి ఉంది. వాటిని ఈ వారంలోపు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి అయితే ఇటు అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే ఈ 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 4 దఫాలుగా చేసింది. రైతులకు వాళ్ళు వడ్డీ పెరిగిపోయి ఇంకా చాలా మంది బ్యాంకులో అప్పు మిగిలే ఉంది. కానీ తాము అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పారు. మరి ఈ 100 రోజుల్లో దానికి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, నిధులు ఎలా సమకూర్చాలి ఏంటి అన్నది అంత పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఈరోజు క్యాబినెట్ భేటీ కాదు, ఓన్లీ మంత్రులతో సీఎం సమీక్ష మాత్రమే. క్యాబినెట్లో చర్చించిన తర్వాత దానికి ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి, ఎంతమంది రైతులు ఇవ్వాల్సి ఉంది, 2 లక్షల లోపు ఎంతమంది రైతులు వస్తారు, ఒకవేళ 2 లక్షల లోపు కంటే 2 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్న రైతులకు ఏం చేయగలుగుతారు, ఇవన్నీ కూడా క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ అంటే ప్రజాపాలన సైట్ అంటే ఏంటి సునీల్? అంటే ఇప్పుడు ఆల్రెడీ కూడా ప్రజాపాలన గ్యారంటీలకు సంబంధించి కూడా అందరూ ఒక ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ సైట్ అంటే దీన్ని ఏ విధంగా జనాలకి చెప్పే అవకాశం కనిపిస్తుంది అని అనుకుంటారు? మళ్ళీ ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటారా? ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే ప్రభుత్వం ఏ విధంగా రూపొందించిందో వాళ్ళ వివరాలన్నిటి కూడా అదే విధంగా ఒక సైట్ని, ఆ సైట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కొడితే ఏదైతే వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళకి సంబంధించి ఏ పథకానికి అర్హులు, ఇవన్నీ కూడా ఆ సైట్లో ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికీ ఆ సైట్ని కూడా ప్రారంభించారు. ఆ సైట్ డీటెయిల్స్ కూడా వెళ్ళి అంటే ఇప్పుడే డేటా ఎంట్రీ అవుతుంది కాబట్టి 17వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ డేటా కూడా ఆ సైట్లో ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా ఆ సైట్లోకి వెళ్ళి చూసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ సైట్లో వివరాలన్నీ అన్ని జిల్లాలకు సంబంధించి దరఖాస్తుదారుల వివరాలు ఎంట్రీ చేస్తున్నారు. 17 తర్వాత వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏ పథకానికి అర్హులు అన్న వివరాలన్నిటి కూడా దాంట్లో పొందుపరుస్తుంది.